ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. చాలామంది గురువుగారండి మాకు అదృష్టరత్నం అనేది ఎలా అని అడుగుతున్నారు. అదృష్టరత్నం అన్నప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే మనకు అదృష్టరత్నం కావాలి అనుకున్నప్పుడు ఒకసారి మీ జాతక చక్రాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే మీకు దశలు ఉంటాయి. ఫస్ట్ దశ చూసుకోవాలి, దశ అంతర్దశ చూసుకోవాలి, మీ లగ్నం చూడాలి, మీకు మీకు త్రికోణ స్థానాలు చూడాలి, మీకు కేంద్ర స్థానాలు చూడాలి, మీకు 100% కలిసి వచ్చే దశ అండ్ మీ జన్మ రాశి మీ అన్నీ చూడవలసి వస్తుంది. అప్పుడే మీకు అదృష్టరత్నం అనేది డిక్లేర్ చేయవలసి వస్తుంది. ఏదో మనం నోటికి వచ్చినట్టు చెప్పడం కాదండి. జాతక చక్రం చూయించుకొని పెట్టుకోండి. లేదనుకో మీ సమస్య అనేది గురువుగారికి చెప్పండి. చెప్పడం వల్ల మీ సమస్యను బట్టి ఎందుకు ఇలా అవుతుందో తెలుసుకొని పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మనకి ఇష్టమైన దేవుడు ఉంటారు. అంటే మన జాతక చక్రంలో మనకు ఇష్టమైన దేవత ఉన్నదా, దేవుడు ఉన్నారా, అప్పుడే మనం వాళ్ళని పూజించడం వలన మనకు మంచి రిజల్ట్ వస్తుంది. అదృష్టరత్నం అనేది మనకు ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్తున్నానండి. లగ్నాన్ని చూసుకోండి, దశను చూసుకోండి, అంతర్దశ చూసుకోండి, తర్వాత మీకు త్రికోణ స్థానాలు చూసుకోండి, కేంద్ర స్థానాలు చూసుకోండి, మీది సర్వీస్ అంటే 6వ స్థానం చూసుకోండి, 10వ స్థానం చూసుకోండి, 9వ స్థానం అదృష్ట స్థానం చూసుకోండి, భాగ్యస్థానం చూసుకోండి, లాభస్థానాలు చూసుకోండి, ధనస్థానం 2వ స్థానం చూసుకోండి. ఇలా కొన్ని స్థానాలు చూసుకొని 100% మీకు ఏది పెట్టాలి, ఏది పెడితే మీకు కలిసి వస్తుందో అని చెప్పవలసిన పని ఎవరిదంటే గురువుగారిదే ఉంటుంది. అలా మీరు చూయించుకొని ఒకసారి అదృష్టరత్నాన్ని ధరించండి. అప్పుడు కూడా మీకు మీ జీవితంలో వెలుగు అనేది కనబడుతుంది. మీరు ముందుకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. మీ జీవితంలో అభివృద్ధి అనేది కనబడుతుంది. మీరు అనుకునే పని సక్సెస్లో ఉంటారు. మీకు మీ జాతక చక్రంలో మీరు ఏ దేవుణ్ణి పూజిస్తే కలిసి వస్తుందో అది తెలుసుకోండి. అదృష్టరత్నాన్ని తెలుసుకొని పెట్టుకోండి. ఈ పెట్టుకుంటే మాకు కలిసి వస్తుందా, ధనం ఎక్కించాలని వస్తుందా అని మీరు అనుకుంటారు. అలా కాదండి, తప్పండి. ఎందుకంటే మనం చాలామంది కష్టపడుతున్నారు. ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ ఫలితాల్లో చాలామంది అని ఉన్నారు. మీరు నమ్మి చెడిపోయేది ఏముందండి. కొంచెం డబ్బు ఖర్చు చేసి చూడండి. కలిసి వస్తే మీ తలరాతలు మారుతాయి, మీ బిజినెస్ మారుతుంది, మీరు ఒక పొజిషన్కి వెళ్తారు కదా. చాలామంది స్టోన్ పెట్టుకున్న వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా లక్షల కోట్లలో కూడా వాళ్ళు మేము పెట్టుకుంటామని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళకేం తెలియదని అట్లా అనుకోకండి. వాళ్ళకి అన్నీ తెలుసు, నమ్మారు, ఒకసారి పెట్టుకొని చూశారు, వాళ్ళ అదృష్టం అనేది వచ్చింది. వాళ్ళన్నింటిలో అన్ని పనులలో సక్సెస్లో ఉన్నారు. కాబట్టి ఒకసారి నమ్మండి, నమ్మి చూసి మీరు పెట్టుకోండి. అప్పుడు మీకు 100% సక్సెస్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృష్టరత్నం గురించి కాల్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి.